మహేష్ కుమార్ గౌడ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అభినందనలు మీకు. మీరు పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఒకటి మంత్రివర్గంలో కొంత సామాజిక న్యాయం కనబడింది. రెండవది నిన్న పీసీసీ కార్యవర్గానికి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ గాని జనరల్ సెక్రటరీ పోస్టుల్లో కూడా 67% ఇచ్చారు కదా, 67-68%. ఓకే, వైస్ ప్రెసిడెంట్ లో 67, జనరల్ సెక్రటరీలో కూడా 67%. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ భరత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎట్లా సాధ్యమైంది? కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గంలో జనరల్ గా ఇంతకుముందు సందర్భాల్లో జరగలే కదా. ఇప్పుడు అప్పటికిప్పటికి పరిస్థితులు మారినాయి. దేశంలో గాని మన రాష్ట్రంలో గాని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎన్లైటన్ అయ్యారు. మా వాటా మాకు కావాలని అడిగే స్థాయికి వెళ్ళినారు. దానికి తోడుగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సమయంలో ఈ దేశాన్ని సమూలంగా చదవగలిగినారు. చదివిన తర్వాత వారికి అర్థమైనటువంటి అంశాన్ని వారొక మెసేజ్ రూపంలో బయట తీసుకొచ్చినారు. కుల సర్వే, ఈ దేశంలో ఎవరు ఎంత జనాభా ఎంత నిష్పత్తి ప్రకారం ఉంటే వారికి అన్ని ప్రభుత్వ ఫలాలు అందాలి అనేటువంటి ఒక నినాదం, అదొక ఉద్యమంగా జరిగింది. ఆ నినాదాన్ని వాస్తవ రూపంగా తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి అయి ఉండి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్షని, ఆ కళని నెరవేర్చగలిగింది. కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో ఎవరు ఎంత శాతం ఉన్నారు, ఏ కులం ఎంత శాతం ఉన్నదో చెప్పగలిగినారు. దాంతో పాటు 42% రిజర్వేషన్ లోకల్ బాడీస్ లో గాని విద్యా ఉపాధిలో గాని చట్టం చేయగలిగినారు. సో ఇవాళ పరిస్థితులు మారినాయి. కుల సమీకరణలు అనేది పెద్ద ఎత్తున చర్చలో ఉంది కాబట్టి ఎవరి స్థానాలు వారికి ఇవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నుంచి మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఎస్పీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఇస్తారని నమ్మకం కలిగే విధంగా మొన్న జరిగినటువంటి కేబినెట్ విస్తరణ గాని మా కమిటీ కూర్పు గాని ఇవన్నీ కూడా అట్టడుగున్నటువంటి బలైన వర్గాలకి చేయుతగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. అది చేసి చూపించినాం. కేబినెట్ లో కావచ్చు, నిన్న జరిగిన పీసీసీ కూర్పులో కావచ్చు. సో ప్రజలు ముఖ్యంగా ఈ వర్గాలు కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితేనే అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకి సమతుల్యం సమన్యాయం చేయగలుగుతుందని ఒక ఆశ ప్రజల్లో ఉంది. ఆ ప్రజలు మా వైపు చూస్తా ఉన్నారు. ఆ వాస్తవాన్ని నిజం చేసే దశగా మంత్రివర్గం గాని తీర్చుకూర్పు గాని జరిగింది. సార్, అయితే ఒకటి మంత్రివర్గం సంబంధించి 15 మంది ఉన్నారు, కానీ బీసీలు ఇప్పుడు 3 ఉన్నారు, అంటే 20% మాత్రమే. ఎస్, నేను అంగీకరిస్తా, ఎస్సీలు 4 ఉన్నారు, మంచి రిప్రజెంటేషన్ ఉంది. కానీ బీసీలకు మీరు 42% అన్నారు, 15 మందిలో 3 అంటే 20% కదా. 2 బీసీలకి రావాలని కోరుతా ఉంటే హైకమాండ్ ఒప్పుకుంది కూడా. కానీ ఇటీవల జరిగిన కొత్త డెవలప్మెంట్ ఈ మాదిగ సమాజం మాదిగలో 2 ఎస్టీకి పోయినాయి. వాస్తవంగా 2 బీసీకి రావాలి, 2 ఎస్సీకి పోయినాయి. కమిటీలో సంతిక్షం. ఇంకా మిగతా ఇతర కార్పొరేషన్స్ గానీ బోర్డ్స్ గానీ వాటిలో కూడా ప్రయత్నం చేస్తాం. విప్పులు ఖాళీ అని విప్పులు కూడా బీసీని అడ్డు చేసే ప్రయత్నం చేస్తాం. ఇటొచ్చి కాంగ్రెస్ వల్లే ఇది సాధ్యమవుతుంది, ఆ దశగా ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఓకే, సో అంటే మంత్రివర్గంలో కాకుండా మిగతా ఇంకా 3 ఖాళీ ఉన్నాయి కదా, ఆ ఖాళీలో కూడా బీసీలకు వచ్చే ప్రయత్నం చేస్తాం. 3 ఖాళీలు ఉన్నాయి, ఇంకా చాలా. అది ఇప్పట్లో అయితే టేకప్ చేయరు, ఇంకా 6 నెలలు సంవత్సరం అయితే ఈజీగా పడుతుంది. వీలైనంత త్వరగా చేయాలనేది మా ఆలోచన, మా రిక్వెస్ట్ కూడా హైకమాండ్ కి. చూద్దాం ఎప్పుడు. కానీ ఎందుకు ఆగేశారు? 3 మొత్తం 6 కంప్లీట్ చేయకుండా ఓన్లీ 3 మాత్రం ఎందుకు ఫిల్అప్ చేశారు? ప్రస్తుత పరిస్థితులు 3 ఫిల్అప్ చేశారు. ఇంకా మీకు తెలుసు కదా, ఇప్పుడు కేబినెట్ లో బర్తులు ఇంకా 3 ఉంటే దాదాపు 7-8 మంది ఆశావాళ్ళు ఉన్నారు. అందరూ కూడా సమర్థులే. కుల సమీకరణ వల్ల కొందరికి అవకాశాలు రాకుండా పోయినాయి. అది ఇంకొంత ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది. కొద్ది కసరత్తు చేసిన తర్వాత మిగతా 3 కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు కాంగ్రెస్ కి అనాదిగా అండగా ఉంటూ వస్తుంది రెడ్డి సామాజిక వర్గం. వాళ్ళు హట్ అయినట్టున్నారు, మొన్న ఎమ్మెల్సీలో 1 ఇవ్వలేదు, ఇక్కడ కేబినెట్ లో కూడా 1 ఇవ్వలేదని. రెడ్డి అసలైన పదవిలోనే రెడ్డి సామాజిక వర్గం చెందినట్టు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ముఖ్యమంత్రిగా. అది ముఖ్యమంత్రి కదా, అత్యున్నతమైనటువంటి స్థానం అది రాష్ట్రంలో. ఆ స్థానంలో ఆ వ్యక్తి ఉన్నారు కాబట్టి మిగతా స్థానంలో కొంత మిగతా వాళ్ళని సర్దుపోయేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఏఎస్పీ. బట్ అట్లా ఇప్పుడు జగన్ కూడా అట్లే అనుకుని తక్కువ మందికి ఇవ్వడం వల్ల అక్కడ నెగటివ్ అయింది కదా.
ఆంధ్రప్రదేశ్ లో? ఇప్పుడు సమాజంలో అన్ని కులాలు అన్ని మతాల వారు వారి వారి రిప్రజెంటేషన్ కావాలని కోరుకునే తరుణంలో వీలైనంత వరకు కసరత్తు చేసి అన్ని వర్గాల్ని సంతృప్తి పరిచే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఇంకా కొంత మీరు అన్నట్టు కొంత అగ్రవనాలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఆ దశ కూడా ప్రయత్నం జరుగుతా ఉంది. అంటే వాళ్ళు ఏమంటారంటే కేసీఆర్ కేబినెట్ లో 6 రెడ్డిలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మాది కదా, మేము మొదటి నుంచి ఉన్నాం కదా, కొంత మాకు అన్యాయం జరిగిందని వాళ్ళు సోషల్ మీడియాలో వాటిలో. కేసీఆర్ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు, రెడ్డి ముఖ్యమంత్రి లేరు. అవును. వాళ్ళు వెల్మల్ 4, రెడ్లు 6 ఉండే. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు రీజనల్ పార్టీ ఏమి చేసినా నడిచింది వాళ్ళకి. అడిగే నాకు లేకుండా పోయినాడు కాబట్టి ఫైనల్ గా వారికి వారినింటికి పంపించినారు. మాది జాతీయ పార్టీ కాబట్టి అన్ని కోణాల నుంచి అన్ని విషయాలు లోతుగా పరిశీలించి అందరికి న్యాయం చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. భవిష్యత్తులో రెడ్లు గాని ఎస్సీలు గాని బీసీలు గాని మన అందరూ కూడా సముచిత స్థానం దొరికే విధంగా ప్రయత్నాలు ఉంటాయి. సార్, బీసీలో ఒకటి మేజర్ సామాజిక వర్గం మున్నూరు కాపు. మున్నూరు కాపులో గతంలో పిసిసి ప్రెసిడెంట్స్ చాలా మంది ఉండే. కేకే కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపులు అంటే మున్నూరు కాపు అంటే కాంగ్రెస్ పార్టీ ఉండే. కేకే గాని, వి హనుమంతరావు, డి శ్రీనివాస్, పొన్నా లక్ష్మయ్య, ఇంతమందికి ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మంత్రివర్గంలో ఫస్ట్ మున్నూరు కాపు రిప్రజెంటేషన్ లేని మంత్రివర్గం ఈ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అని చెప్పి సోషల్ మీడియాలో ప్రతిస్పందన వ్యక్తమవుతుంది. ఎట్లా దాన్ని అడ్రస్ చేస్తారు? చూసా ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు కన్సిక్యూటివ్ గా 5 మున్నూరు కాపులు పీసీ ప్రెసిడెంట్ అయ్యారు. ఇప్పుడు వేరే కులాలు అడిగినాయి, వాళ్ళకే ఇస్తా ఉన్నారంట. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అవకాశాలు కొంత మెండుగా వస్తాయి, కొంత తక్కువ వస్తాయి. భవిష్యత్తులో ఆ వెళ్తే కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీరు మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత దాదాపు పెద్ద ప్రతిఘటన లేకుండా ఆపగలిగారు. ఎందుకంటే నార్మల్ గా కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ అంటే రచరచ్చ బయట ప్రెస్ మీట్లు పెట్టి పార్టీని తిట్టడం. ఇంతవరకు అయితే ఎవరు ప్రెస్ మీట్ పెట్టలేదు, తిట్టలేదు. ఆ విషయంలో సక్సెస్ఫుల్ అయినారు, అభినందిస్తున్నా మిమ్మల్ని నేను. అయితే కొద్దిమంది ఇప్పుడు ఫోన్లు స్విచ్ ఆఫ్, రాజగోపాల్ రెడ్డి గాయపోయారు, కనబడతలేరు, 3 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఎట్లా ఆయన ఎట్లా? రాజగోపాల్ రెడ్డి గారికి ఎలక్షన్ ముందే కమిట్మెంట్ ఉంది, వాళ్ళు మంత్రివర్గంలో తీసుకుంటామన్నటువంటి కమిట్మెంట్ ఆనాటి పరిస్థితులు ఇవ్వడం జరిగింది. వారింటికి గట్టిగా అడుగుతా ఉన్నారు. సరే, 3 బాకీ ఉన్నాయి, 3 మిగిలి ఉన్నాయి కాబట్టి ఎవరిని ఏ రకంగా అభివృద్ధి చేయాలో దాని మీద కూడా కసరత్తు జరుగుతా ఉంది ఏఐసిసిలో. ఇప్పుడు రంగారెడ్డి, హైదరాబాద్ ను దాదాపుగా 40% జనాభా ఉంటారు. ఇక్కడ కూడా ఒక మంత్రివర్గంలో ప్రాప్తి లేకపోవడం పట్ల కూడా వారు కొంత నిరుత్సాహంగా ఉన్నారు. ఇవన్నీ కూడా సహేతుకునేటువంటి కోరికలే. మనం ఎట్లా ఛేదించాలనే దాని మీద కసరత్తు జరుగుతా ఉంది. కొద్ది రోజుల్లో దీనికి తెరపడుతుంది. అంటే రాజగోపాల్ రెడ్డితో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? మీనాక్షి గారు స్వయంగా పోయారు. మీనాక్షి గారు పోయారు, వివేక్ గారు పోయారు, మాట్లాడినారు. రాజగోపాల్ రెడ్డితో మీనాక్షి గారు వారి ఇంటికి వెళ్ళి మాట్లాడినారు. ప్రేమ్ సాగర్ వద్ద నేను మీనాక్షి గారు పోయాము, సుదర్శన్ రెడ్డి గారికి నేను, మీనాక్షి, వేం నరేందర్ రెడ్డి గారు, పొన్నం కలిపి పోయాము, మల్రెడ్డి రంగారెడ్డి గారు, పొన్నం, నేను పోయాము. వచ్చాం వీలైనంత వరకు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశాం. వాళ్ళు కూడా డిసిప్లిన్డ్ కాంగ్రెస్ కార్యకర్తలు కాబట్టి పరిస్థితిని అర్థం చేసుకుంటా ఉన్నారు. వీలైనంత త్వరలో దీన్ని ఒక్క నిమిషం స్టూడియోలో మీ జిల్లాకి సంబంధించిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడతారట మీతో. అన్న నమస్తే. అన్న నమస్కారం రాకేష్ అన్న. అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అంటే ఒక చిన్న నవ్వొస్తుంది, ఎందుకంటే ఈ రెడ్డిలకు ముఖ్యమంత్రి పదవి ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి పదవి ఏమైనా మారుస్తారా రేవంత్ రెడ్డిని తీసి రాజగోపాల్ రెడ్డి? ఎందుకంటే మంత్రులు అయితే బీసీలు వాళ్ళకే ఇస్తున్నారు ఒకటి. రెండోది ప్రాంతాలు కూడా ఇప్పుడు నిజామాబాద్ లాంటి జిల్లాలన్నా ఓకే, మీరు చూసిందంటే చాలా అదొక కాంగ్రెస్ అంతర్గత ఇష్యూస్, కానీ జిల్లాలను మొత్తం నిర్లక్ష్యం చేయడం కూడా కరెక్ట్ కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయము. అంటే అడిగే వాళ్ళు అంటే కొద్దిగా మీరు గమనించాల్సింది. దశగానే మాట్లాడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ 40% జనాభా ఉంటారు. ఇక్కడ ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్ విషయం కూడా మనం తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ అవకాశం రాలే. ఏది ఏమైనా ఇంకా కాబట్టి నిజామాబాద్ కి ఇప్పుడు మహేష్ గౌడ్ మంత్రి అంటున్నారు. పదవి కూడా
కేసీసీ పదవి కూడా ప్రముఖమైన పదవే కాబట్టి నిజామాబాద్ జిల్లాకు ఉంది. అది ఉన్నంత మాత్రం మంత్రి రాకూడదని ఏమి లేదు, మంత్రి కూడా రావాల్సిన అవసరం ఉన్నది. అంటే ప్రోటోకాల్ లేని మంత్రి మహేష్ గౌడ్ ఎక్కడ చూస్తున్నాను మంత్రి ఉన్న పార్టీ పరంగా అత్యంత స్థానమైన మంత్రి వర్గంలో కూడా స్థానం రావాల్సిన అవసరం ఉన్నది. భవిష్యత్తులో ఇవన్నీ కూడా సర్ది చేసుకునే ప్రయత్నం చేస్తాము. ఒక్కటి మాత్రం వాస్తవం, మనం పెన్నట్టు లేని విధంగా కింద జాతుల వారికి న్యాయం చేసే దశగా కాంగ్రెస్ అడుగులు వేసింది. కొంతమేర సక్సెస్ అయినాం, కొంతమేర సక్సెస్ అవ్వగలిగిన ఆ వర్గాలు సంతృప్తిగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. మహేష్ కుమార్ గారు, ఇప్పుడు అత్యంత కీలకమైన హోంశాఖ చుట్టే రాజకీయం జరుగుతోంది. మరి సీఎం రేవంత్ రెడ్డి హోంశాఖ ఎవరికి కేటాయించే అవకాశం ఉందను? పోర్ట్ఫోలియో అలొకేషన్ అనేది ప్యూర్లీ సీఎం డిస్క్రిప్షన్. అది ముఖ్యమంత్రి గారు వారి పరిస్థితులను బట్టి వారు ఎవరికి శాఖలు కేటాయిస్తారో వారికే పూర్ణ అధికారం. అయినప్పుడు కూడా మరి ప్రజాస్వామ్య పార్టీ కాబట్టి కొంత సమాలోచన ఢిల్లీ జరుగుతా ఉంది. ఢిల్లీ ఇచ్చే సలహాలు కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుంటా ఉంటారు. ఆయన రేపు కొలికొచ్చే అవకాశం. అయితే బీసీలకు కొంచెం ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఇవ్వలేదు అన్న ఇది ఉంది కదా అసంతృప్తి. ఇప్పుడు సమతుల్యం పార్టీతో ప్రజలతో చర్చలు జరుగుతా ఉంటాయి. రేపటి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపటి వరకు మంత్రివర్గం. అయితే బట్టి ఉత్తమ్ ను పిలిచారు, ఏదో జరగబోతోంది, మొత్తం రీషఫల్. ఆ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న శాఖలే కాకుండా ఇప్పుడు ఆల్రెడీ ఉన్న శాఖలు కూడా మారుస్తారు అంటారు. చూడాలి మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏ రకంగా ఉందో ఒకసారి వేచి చూడాలి. పోర్ట్ఫోలియోస్ అలొకేషన్ అనేది పూర్తిగా ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఉండేటువంటి ప్రక్రియ. అయితే ఒకటి ఇప్పుడు సార్ పోర్ట్ఫోలియోస్ కూడా గతంలో ఎట్లా ఉండదంటే ఇప్పుడు లాస్ట్ కొద్ది రోజులుగా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మహిళ సబితా ఇందారెడ్డికి ఇచ్చారు. అక్కడ జగన్ కూడా ఎస్సీ లేడీకి ఇచ్చిన సందర్భం. ఇప్పుడు చంద్రబాబు కూడా ఎస్సీ లేడీ. అట్లా బ్యాలెన్స్ చేశారు ఒక విధంగా. ఆంధ్ర ఉన్నప్పుడు తెలంగాణ అట్లా ఉండే అవకాశం ఉందా? బ్యాలెన్స్ సామాజిక ముఖ్యమంత్రి గారు మొదలు ఏ ఆలోచన ఉందో వారే చెప్పగలుగుతున్నారు. ఈ పోర్ట్ఫోలియో అలొకేషన్ లో పీస్ అధ్యక్షులు నేను కూడా ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు. అది వారి ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఉండే అంశం అది. అయితే ఒకటి ఇక్కడ పిసిసి వైస్ ప్రెసిడెంట్ గానీ జనరల్ సెక్రటరీలో మోస్ట్లీ ఎక్కువ పాత పార్టీ ఉన్న వాళ్ళకి ఇచ్చారు కదా ప్రయారిటీ ఎక్కువ కాలం. అంటే ఏళ్ల తరబడి పార్టీకి పనిచేసిన వాళ్ళకి ప్రయారిటీ. కొత్త వాళ్ళు కూడా కొంచెం ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఒక 10 నుంచి 15% కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చాము. ఏళ్ల తరబడి ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ సేవాదల్లో పనిచేసిన వ్యక్తులు, మండల స్థాయిలో జిల్లా స్థాయిలో సేవలందించిన వ్యక్తులకి వాళ్ళ తీసుకునే అవకాశం. దాంట్లో కూడా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలకు సంతృప్తి స్థానం ఇచ్చే ప్రయత్నం చేశాం. దాదాపు 90% మేము సక్సెడ్ అయ్యాం. కానీ చాలా జంబో కార్యవర్గం ఉంది, ఇంతమంది వైస్ ప్రెసిడెంట్. గతంలో కూడా మనకు 35 వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నాయి, 86 జనరల్ సెక్రటరీస్ ఉన్నాయి పోయిన రేవంత్ రెడ్డి గారి కమిటీలో. ఇప్పుడు దాన్ని కుదించాం. 40 వైస్ ప్రెసిడెంట్స్ ని 27కు తీసుకెళ్ళగలిగినాం. 86 వైస్ ప్రధాన కార్యదర్శి మనం 69 తీసుకొచ్చినాం. అంటే భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలో ముగ్గురే ఉంటారు స్టేట్ లో జనరల్ సెక్రటరీలు. అట్లా మా పార్టీ పెద్దది, మాకు పని ఎక్కువ ఉంటది. వాళ్ళ మతం పేరిట రాజకీయాలు తప్ప వాళ్ళు క్షేత్రస్థాయిలో చేసేది ఏమి ఉండదు. సో మాకు పని ఎక్కువ ఉంటది కాబట్టి ఎక్కువ మంది ప్రధాన కార్యదర్శి అవసరం ఉంది మాకు. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్లు ఆగిపోయినాయి సార్. కొంత ఇంకా దాని మీద సమాలోచన జరుగుతా ఉన్నాయి, కొద్ది కసరత్తు జరుగుతా ఉన్నాయి. కొద్ది రోజులు అది కూడా వస్తుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా తొందరనే అయిపోతుంది. పిసిసి దానిలో జనరల్ సెక్రటరీ కానీ వైస్ ప్రెసిడెంట్ లో బీసీల రిప్రజెంటేషన్ ఎంత ఉంది? బ్రేకప్ అంటే టోటల్ 67 ఇచ్చారు. నేను పంపించాను మీడియాకి. ఇప్పుడు 69లో 26 మంది బీసీలు ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. దీంట్లో కూడా దాదాపు 40%, 42% బీసీలకు ఇచ్చాం. అన్ని కలుపుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కలుపుకొని వైస్ ప్రెసిడెంట్ 67% ఇచ్చాము. ప్రధాన కార్యదర్శులు 68% ఇచ్చాము. ఇంత పెద్ద కసరత్తు గతంలో ఎప్పుడు జరగలేదు, ఇంత పెద్ద రిప్రజెంటేషన్. అందుకని నేను ఫస్ట్ మీ ఫోన్ కలిపినప్పుడే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు వచ్చిన తర్వాత 2 సార్లు కూడా నేను అధ్యక్ష తెల్లారి నా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చెప్పాను, నేను నా కమిటీలో అందరికీ సముచిత స్థానం ఉంటుందని. ఆ దత్తగానే చేయగలిగినాం. కానీ ఇప్పుడు ఇప్పుడు కర్ణాటకలో ఇదే పంచాయతీ నడుస్తుంది. మళ్ళా ఇవాళ క్యాస్ట్ సెన్సెస్ అక్కడ మళ్ళా చేయమని చెప్పారు. ఇక్కడ అగ్రవర్ణాలు ఆబ్జెక్ట్ చేస్తున్నాయి, లింగాయతులు గాని వక్కలిగాలు గాని. ఇక్కడ అటువంటి పరిస్థితి రాకుండా ఎట్లా చూస్తారు? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో చేయగలిగినారు.
మొండిగా చేయగలిగినాడు కాబట్టి సాధ్యమైంది. ఇక్కడ కూడా వ్యతిరేకత వచ్చింది, కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక అకుంఠిత దీక్షతో చేయగలిగినాడు కాబట్టి సక్సెస్ఫుల్ గా చేయగలిగాం. అయితే మీరు కూడా రాహుల్ గాంధీకి ప్రజెంటేషన్ ఇచ్చారు మొన్న, రాహుల్ గాంధీ గారు లేకపోతే మిగతా ఏఐసీసీ నేతలు క్యాస్ట్ సెన్సస్ గురించి. సో అప్పుడు అక్కడ ఏం అభిప్రాయం వ్యక్తమైంది? అక్కడ కూడా చాలా మంది దేశవ్యాప్తంగా ఇది జరగాలని, తెలంగాణ కదా రోల్ మోడల్ గా మారింది, ఒక దిక్సూచిగా మారింది. అసలు కుల సర్వేలు ఏంటి అన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గాని, నడ్డా గాని, ఇక ఇంకెవరు మన నాగ్పూర్ మినిస్టర్ వాళ్ళన్న మాటలు పక్కన పెట్టి మోడీ గారే స్వయంగా కుల సర్వేకి ఆదేశించినారంటే తెలంగాణ రోల్ మోడల్. తెలంగాణలో జరిగినట్టు పరిణామాలు దృష్టిలో పెట్టుకుని వారు కూడా ఒక మెట్టు దిగి కుల సర్వే పూనుకున్నారంటే ఇది మా విజయం. ఇది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అంటారు ఇంకా తక్కువ చూపించారు, కొన్ని సామాజిక వర్గాలు లెక్క తక్కువ చూపించారు అంటారు. చేయలేని వాడు చేయలేదు, దీక్షతో అకుంఠిత దీక్షతో చేసి చూపించగలిగినాం. ఇంతకన్నా గొప్ప శాస్త్రీయబద్ధంగా సర్వేలు ఎక్కడ జరగబోవు కూడా. పర్ఫెక్ట్ గా సర్వే జరిగింది. సో ఇక అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందా? ఇక 100% ఉన్నది. ఎట్లా నడుస్తుంది ప్రభుత్వం ముందుకి? ఇంత ఆర్థిక నిర్బంధం ఉండి 7.5 లక్షల కోట్లకు అప్పు వడ్డీలు కట్టుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామంటే అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉంటేనే కదా. అంటే ఎలక్షన్స్ అన్న ఆపేశారు ఇప్పుడు, సంవత్సరంన్నర నుంచి ఎలక్షన్ ఆపడానికి కారణం కుల సర్వే అయిపోయింది కదా. తీసుకురా రిజర్వేషన్ తీసుకుని ఇప్పుడు అవుతుంది. ఎలక్షన్ త్వరలోనే అవుతాయి. పంచాయతీ ఎలక్షన్స్ ఇమీడియట్ గా పెట్టేసి అన్ని త్వరలోనే అవుతాయి. ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్, రేపు కేసీఆర్ అటెండ్ కాబోతున్నారు కాళేశ్వరం కమిషన్ ముందు. మమ్మల్ని ఆయన కక్ష సాధింపు చేస్తున్నారు అని వాళ్ళు అంటున్నారు. సరే, ప్రతి వాడు మాట్లాడే మాటే అది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఈ రాష్ట్ర ప్రజలు, మెజారిటీ ప్రజలు నమ్మినారు కాబట్టి అధికార మార్పిడి జరిగింది. మేము పదే చెప్పాం దీంట్లో అవినీతి జరిగిందని. ప్రాజెక్టు కూలిపోతా ఉన్నాయి. 3-4 ఏళ్లకి ప్రాజెక్టులు బీటలు వారినాయంటే ఎంత లోపభూయిష్టంగా కట్టాలో అర్థమవుతా ఉంది. అవినీతి జరిగింది. రేపు వరకు ఆ వాంగ్మూలం మీద ఆధారపడి కమిషన్ నిర్ణయం ప్రకటిస్తుంది. నిర్ణయం ప్రకటించిన తర్వాత చర్యలు. రైట్ సార్, థ్యాంక్ యూ మహేష్ గౌడ్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం మీ సమయం కేటాయించినందుకు.